సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 10 గంటలకు మందిరంలోను, సాయంకాలం 5:30కు కుటుంబంలోను లెంట్ ప్రేయర్స్ అవుతున్నాయి. వీళ్ళని ప్రతి వారు ఆత్మీయంగా బలపడడం కొరకు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 31:17 యెహోవా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను సిగ్గునంద నీయకము. కీర్తనలో మొదటి స్కందం అంతా కూడా దావీదు గారి చేత రచించబడింది. దావీదు గారి యొక్క అనుభవంలో ఉన్న మాట ఏంటి అంటే, యెహోవా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, మొరపెడుతున్నాను కాబట్టి నన్ను ఎన్నడూ సిగ్గునందనీయకము. నిజమే ప్రియకుమార కుమార్తె, మన దేవుడు ఎన్నడూ కూడా మనలను అవమానించే దేవుడు కాదు, మనను ఈ లోకములో కింద స్థాయిలో పెట్టే దేవుడు కాదు. నిజంగానే ఈ యొక్క వాగ్దానం, ఈ మాట నా జీవితంలో కూడా ఖచ్చితంగా నెరవేర్చబడింది. ఒకానొక సమయంలో నాకు అనేకమైన అపజయాలను చూస్తున్నాను. సరైన భాష రాక, సరిగ్గా చదవలేక, హాస్టల్లో అనేక ఇబ్బందులు ఉండేవి. కానీ ఒకరోజు నేను, ప్రభువా ఒకవేళ నన్ను పిలిచావు అనుకుంటే ఇదిగో నువ్వు నన్ను దీవించు అని ఎప్పుడైతే నేను నిజాయితీగా మొరపెట్టడం మొదలుపెట్టానో, అప్పటి వరకు మా తల్లిదండ్రులు నా కొరకు ఎంతో ప్రార్థన చేసేవారు. కానీ నేను నా వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అపజయమైన వ్యక్తి నన్ను సంవత్సరం చివరి రాబోతుకి విజయవంతుడిగా చేస్తున్నాడు. ఎందుకంటే నిజముగా మొరపెడితే ఆయన ఉత్తరమిస్తాడంట. సమీపంగా ఉండే వారికి సమాధానం ఇస్తాడు. మన ప్రార్థన ఎన్నడూ వ్యర్థము కాదు. దావీదు గారు అదే అంటున్నాడు, నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా సిగ్గునందనీయుడు. ఎందుకనగా తను మొరపెట్టగా ఆయన సౌలు చేతిలోంచి, ప్రజల చేతిలోంచి, శత్రువుల చేతిలోంచి విమోచించబడి రాజయ్య. నా ప్రసంగమా, ఈ ఉదయకాల సమయంలో నిజమే నువ్వు చాలా భారముతో ఉన్నావు. అనేక మంది నిన్ను తిడుతున్నారు, వేధిస్తున్నారు, బాధిస్తున్నారు, కష్టిస్తున్నారు. నువ్వు చాలా శ్రమతో ఉన్నావు. కానీ కుమార్తె, ఒక విషయాన్ని గమనించు, ప్రభు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ప్రభు నిన్ను దీవిస్తున్నాడు, ప్రభు నేను ఆశీర్దిస్తున్నాడు. నా ప్రసంగమా, భయపడక, ఇదిగో దేవుని యొక్క కృప నీ మీద కుమ్మరించబడుతుంది. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఆయనకున్న ప్రతి ఒక్క ఈవిల్ నుంచి విడుదల చేసి ఆయనకి నీకు మధ్య ఎలాంటి ఒక ఇబ్బంది లేకుండా ప్రభు ఒక రహదారిని ఏర్పాటు చేస్తున్నాడు. మనం చేస్తున్నది ఒకటే, నమ్మకముగా ఆయన దగ్గర ప్రార్థన చేయడము, నమ్మకముగా ఆయన సన్నిధిలో ఉండడమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డల వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా దీవులతో నింపి బలపరచండి. ఆయన ఎవరైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో వాటిని దీవించండి, ఆశించండి. వారికి నా కదులు తీసుకుమాడుతున్నా దేవా, నీ కొన్నాళ్ళు నీ హస్తాల్లో భద్రపరచండి. మరి ముఖ్యంగా ప్రభా, ఏదైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నా దేవా, నీ కొన్నాళ్ళు నీ కృపా దీవులతో నింపి ఆయన సమృద్ధిపరచండి. ఆయన నీ యొక్క చిత్తానుసారంగా వారిని బలపరచమంటున్నా దేవా, నీ కొన్నాళ్ళు. ఆయన ఎవరైతే నిజముగా మొరపెడుతుంటే వారు మీరు సమీపంగా ఉండి ఉత్తరముగా దయచేయండి, నీ సమాధానం దయచేయండి, నీ కృపాక్షణలతో నింపమని యేసు నామమున తండ్రి, ఆమేన్. భయపడక, ఈ నెలంతా దేవుడు కాచి కాపాడినాడు. ఇంకా మొరపెట్టండి. రాబోతు నూతన నెలలో దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.